హాయ్ అండి. వెల్కమ్ టు సంధ్య జున్ను వ్లాగ్స్. ఒకరు నాకు కామెంట్ పెట్టారండి, ఇంట్లో ఉండే మీకే ఇలా ఉంటే వర్క్ చేసే ఉమెన్కి ఎలా ఉండాలని. అవునండి, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వర్క్ చేశాను. మా వారి కంపెనీలో ల్యాబ్లో వర్క్ చేసేదాన్ని. తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక బంద్ చేశాను. తర్వాత మళ్ళీ మా బాబు పుట్టాక 1.5 ఇయర్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ చేశానండి. ఇంట్లో మార్నింగ్ లేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మా బాబుని తీసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని. అక్కడ స్కూల్లో ఇన్ఛార్జ్ మేడం ఉండేవారు. ఆ మేడం పర్మిషన్తో మధ్యలో మధ్యలో స్టాఫ్ రూమ్కి వెళ్ళి మరి మా బాబుకి ఫీడింగ్ ఇచ్చుకుంటూ మళ్ళీ క్లాస్కి వెళ్ళి క్లాసు కంటిన్యూ చేసేదాన్ని. ఇప్పుడు మా పాప చిన్నదని ఇంట్లో ఉంటున్నాను కానీ నేను కూడా వర్కింగ్ ఉమెనే అండి. మార్నింగ్ లేసి ఇంట్లో టిఫిన్ చేసుకొని వంట చేసుకొని స్కూల్కి మా బాబుని తీసుకొని వెళ్ళేదాన్ని. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మా బాబుకి తినిపించి నేను తినేసి మళ్ళీ స్కూల్కి నడిచి వెళ్ళేదాన్ని. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక నేను స్కూల్ చెప్పడం మానేశానండి. మన ఆడవాళ్ళకి ఇంతే కదండి, వర్కింగ్ ఉమెన్ అయినా ఇంట్లో ఉండే వాళ్ళైనా సండేలు అంటూ ఏమి రెస్ట్ ఉండదు మనకు. సండేనే ఇంకెక్కువ వర్క్ ఉంటుంది. హస్బెండ్వి, పిల్లలవి షూసు, సాక్స్లు, బాస్కెట్లు, బ్యాగులు ఇవన్నీ విండాల్సి ఉంటుంది. యూనిఫామ్స్, ఆడపిల్లలు ఉంటే రిబ్బన్స్ ఇవన్నీ విండాలి. మనకు సండే పండుగలు ఇవన్నీ ఏమి ఉండవు. ఎవ్రీడే వర్క్ ఉంటుంది. సండే పండుగల రోజే ఇంకెక్కువ వర్క్ ఉంటుంది ఆడవారికి. ఇంట్లో నేను చేసే వర్క్ గురించి ఒక వీడియో పెట్టాను. దానికి చాలామంది కనెక్ట్ అయ్యారు ఆడవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి రెస్పాండ్ ఇస్తున్నందుకు, మీ మంచి కామెంట్లతో నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ ఇప్పుడే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. వంటలు, డిఐవై వీడియోస్, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, చిన్నపిల్లల ఫుడ్ రెసిపీస్ గురించి, పెన్సిల్ ఆర్ట్, డ్రాయింగ్, ముగ్గుల గురించి, ఇంట్లో ఆడవారి గురించి, కామెడీ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.